హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైకీస్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఒక 4 డేస్ నుంచి పోస్ట్ చేయలేకపోయాను. అందుకని ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీతో వచ్చేసాను. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచి హెల్ప్ఫుల్ రెసిపీ అండి ఇది. అండ్ ఇంకోటి, పిల్లలు కూడా తినచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా తినచ్చు. కొద్దిగా తిన్న స్టమక్ ఫిల్లింగ్గా ఉండే రెసిపీతో వచ్చేసాను. అదేంటి అంటే, ఎంతో ఆరోగ్యకరమైన గీ రవ్వ పొంగల్ చేస్తున్నాను. ఒకసారి దాని తయారీ విధానం ఎలా అన్నది చూద్దాము. ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను. వాటిని వాష్ చేసుకొని ఒక ప్యాన్లో నెయ్యి వేసి ముందు డ్రై రోస్ట్ లాగా చేసుకుంటున్నాను. మీరు కడుక్కోకుండా కూడా వేయించుకోవచ్చు. ఒక పప్పు వరకు కడిగి వేయించుకోవచ్చు విడివిడిగా. రవ్వ కడగాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను కడుక్కున్నాను, అది మీ ఇష్టం, ఆప్షనల్ అండి. ఇంకోటి, కడిగి అది వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మాత్రం కంప్లీట్ గీతోనే చేస్తున్నాను. మీరు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యితో చేస్తే దాని రుచి అనేది వేరు. అది మీ ఆప్షనల్, ఇబ్బంది ఏమీ లేదు. నెయ్యి, నూనె అయినా వాడచ్చు, నూనె, నెయ్యి అన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనము ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో మిరియాలు, జీడిపప్పు, జీలకర్ర వేసి 1.5 గ్లాస్ చొప్పుకి వేసుకున్నాను కదా. రవ్వను పప్పుతో కలిపి 1.5 గ్లాస్ అయింది. నేను 4 గ్లాసులు నీళ్లు పోసుకొని చక్కగా కొద్దిగా ఉప్పు వేసి ఆ నీళ్లు తెల్లాక అందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్లో మూత పెట్టుకోవాలి. కుక్కరు 4 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది అంటే పొడి పొడిగా రాదు, కొద్దిగా ముద్దగా వస్తుంది. కాబట్టి పొంగల్ అనేది మనము మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది. చూసారా, 4 విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ పోయింది, మనకి రవ్వ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని చూసుకుందాము ఉడికింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని చక్కగా 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది జస్ట్ టెంపరింగ్ కోసమేనండి. నెయ్యి వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆల్రెడీ మనం కుక్కర్లో జీలకర్ర అవన్నీ వేసి ఉడికించుకున్నాం కదా, ఇది పోపులాగా అన్నమాట. ఇది వేస్తేనే బాగుంటుందండి. పోపు వేసుకొని తినాలి. ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ క్యాష్యూస్ వేసుకున్నాను. పొంగలంటే మరి మిరియాలు, జీడిపప్పు దట్టించాలి కదా, కాబట్టి వేసుకోండి. రుచికి చాలా అమోఘంగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా బలంగా ఉంటుంది. చక్కగా ఒక గుప్పెడు కరివేపాకు చెట్టు ఆకులు తీసుకొని కడుక్కొని కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి చిటపటమల్లాక కొద్దిగా వేయిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పొంగల్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. మెల్లగా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఉప్పు అది సరిపోయిందా లేదా అన్నది నీళ్లు తెల్లుతున్నప్పుడే చూసుకోవాలండి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోకపోతే మీకు కొద్దిగా ఉప్పులో కొద్దిగా చిటికెడు నీళ్లు పోసుకొని ఈ సమయంలోనే వేసేసుకోండి. డైరెక్ట్గా కాకుండా నీళ్ళల్లో వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఒకవేళ సరిపోయిన పక్షంలో చెప్తున్నాను. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇది నేను డిన్నర్కి చేశాను, అందుకని సాంబార్ చేయలేదు, ఆల్రెడీ పప్పుది కదా అని. ఒకవేళ మీరు పొద్దున పూట చేసుకుంటే సాంబార్తో తిన్నా చాలా బాగుంటుంది. పల్లీలు వేయించుకొని చక్కగా చట్నీకి నేను కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 వెల్లుల్లి వేసుకొని చింతపండు, ఉప్పు వేసుకొని తగినంత నీరు వేసుకొని చట్నీ చేసేసుకున్నాను. అంతేనండి, మన పొంగల్ రెడీ అయిపోయింది. వేడివేడిగా ప్లేట్లో ఆకేసుకొని పొంగలి, అందులో కొద్దిగా పల్లీ చట్నీ, నెయ్యి చక్కగా దారాళంగా పోసుకొని కొద్దిగా కరివేపాకు, కారపొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా అమోఘమండి. దేనికి పనికిరాదు. అంటే షుగర్ పేషెంట్స్ రైస్తో తినలేరు కాబట్టి ఇలా రవ్వ పొంగల్లా చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? అయితే ఒక లైక్, షేర్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ